అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెండు మంచి నీతి కథలతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఒక ఊరిలో రంగారావు అనే ఒక రైతు ఉంటాడు. పాపం కష్టపడి పనిచేసే వ్యక్తి. అతని పొలంలో కష్టపడి వ్యవసాయం అనేది చేస్తూ ఉంటాడు. కానీ ప్రతి సంవత్సరం కూడా అంతగా రాబడి అనేది రాదు. ఏదో పంట వేసామా, ఆ వేసిన ఖర్చులకి తగ్గట్టుగా అంతో ఇంతో వచ్చేసి సర్దుకుంటుంది. గొప్పగా జీవితం అనేది పెద్దగా లేదన్నమాట. ప్రతి సంవత్సరం కూడా నిరాశ మిగులుతుంది రంగారావుకి. ఇక ఎంతో బాధగా తన శ్రమ అనేది తను చేస్తూ ఉన్నాడు. ఒకరోజు తన పొలానికి వస్తున్న దారిలో ఒక పాము పుట్టని చూశాడు. ఆ పాము పుట్టను చూసి అందులో పాము కూడా ఉందని తలచి తెల్లవారి పొలానికి వచ్చేటప్పుడు ఒక గిన్నె కొన్ని పాలు అనేది తీసుకొచ్చి ఆ పుట్ట దగ్గర గిన్నె పెట్టి పాలు అనేది పోసి మళ్ళీ వెళ్ళిపోయాడనమాట. తర్వాత రోజు అంటే రోజు వస్తూ ఉంటాడు కదా, అలా మరుసటి రోజు చూస్తే ఆ పాలు తాగిన ఆ యొక్క పాము అందులో ఆ పళ్ళెంలో ఒక బంగారు నాణ్యం అనేది ఉండేది. చాలా సంతోషం వేసింది. ఆ బంగారు నాణ్యం తీసి ఆ ప్లేట్ కడిగి మళ్ళీ కొత్తగా పాలు పోసేవాడు. తర్వాత రోజు మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ ఇంకొక బంగారు నాణ్యం అనేది ఉండేది. రంగారావుకి కొంచెం ఆనందం అనేది వేసింది. సరే, ఏదో ఈ పాముకి పాలు పోస్తున్నామనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా పాముకి పాలు అనేది పెట్టి తను వెళ్తూ ఉండేవాడు. వచ్చి చూసేసరికి ఒక బంగారు నాణ్యం అనేది ఉండేది. రంగారావు ఆనందంగానే ఉన్నాడు. ఇలా ఒకరోజు రంగారావుకి అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సిన పని వచ్చిందనమాట. ఇక పాముకి పాలు పెట్టాలి కదా, ఆ పాముకి పాలు పెట్టడం బాధ్యత అనేది తన కొడుకు అయిన సోముకి చెప్పాడు. సోము, వెళ్ళి మన పొలంలో పాము పుట్టుంది, ఆ పాము పుట్ట దగ్గర గిన్నె ఉంటుంది, ఆ గిన్నెలో పాలు అనేది పోసిరా అని చెప్పి. సరే అని చెప్పి అలాగే చేస్తాడు. మరుసటి రోజు వెళ్ళి చూసేసరికి అందులో బంగారు నాణెం ఉంది. 2 రోజులు చూసేసరికి సోముకి చాలా ఆశ్చర్యం. అంటే ప్రతిరోజు కూడా బంగారు నాణ్యం పెడుతుందంటే ఈ పుట్ట లోపలే చాలా బంగారు నాణ్యాలు ఉండుండొచ్చు. అంటే ఈ యొక్క పుట్టలోడి ఆ యొక్క పామును మనం చంపేసి పుట్టలో ఉన్న బంగారు నాణ్యాలన్నీ తీసుకోవచ్చు అని కొంచెం బాగా అత్యాశ గలవాడు కాబట్టి నిర్ణయం తీసేసుకొని వెంటనే వాళ్ళ తండ్రికి చెప్పకుండా పుట్టననేది తవ్వేస్తాడు. పుట్టను తవ్వి ఆ పాముని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ పాము మాత్రం చావలేదు. అది తిరిగి సోముని కాటేసింది. అక్కడికక్కడే సోము మరణిస్తాడు. ఈ కథలో మూలంగా ఏదో మానవత్వంతో రంగారావు పాలు అనేది పెడుతున్నాడు. అతనికి ప్రతిఫలంగా అది ఆ యొక్క కృతజ్ఞత భావంతో బంగారు నాణ్యం అనేది వస్తుంది. అలాగే ప్రతిరోజు తీసుకుంటే ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. కానీ ఎక్కువ బంగారు నాణ్యాలు కావాలని అత్యాశ కలిగిన కొడుకు సోము మాత్రం తన ప్రాణాలనే కోల్పోయాడు. ఈ కథ మూలంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అండి, ఎప్పుడైనా సరే మనిషికి ఆశ అనేది సహజమే, కానీ అత్యాశ పేరాశ అనేది ఎప్పుడూ ఉండకూడదు. కాబట్టి ఆ అత్యాశ పేరాశ ఎవరైతే కలుగుతుందో వాళ్ళ జీవితం నాశనం అవ్వటానికి పునాది అని తెలపబడుతుంది. కాబట్టి మనం ఆశపడాలి, అత్యాశ పేరాశ పడకూడదని ఈ కథలోని నీతి. ఇక రెండవ కథ. మనందరం కూడా కలలు కంటూ ఉంటాం. నేను కలెక్టర్ అవ్వాలి, లేదా నేను గొప్పగా బ్రతకాలి, నాకు అది కావాలి ఇది కావాలని కలలు కంటూ బ్రతుకుతూ ఉంటాం. ఈ కలలు కంటూ బ్రతుకుతుంటాం కదా, దీనికి సంబంధించి ఒక పూజారి కథ మీతో షేర్ చేయబోతున్నాను. ఒక ఊరిలో ఒక పూజారి నివసిస్తూ ఉండేవారు. అతను చాలా పేదవాడు, మరియు కొంచెం సోమరిపోతుతనం కూడా ఎక్కువే ఆ పూజారికి. అతను కష్టపడి పనిచేయాలని కోరుకోడు. ఎప్పుడు కూడా ఏదోలాగా డబ్బులు వస్తే బాగున్ను అని అనుకుంటూ ఉండేవాడు. కానీ ఏదైనా ఒకరోజు ధనవంతుడు కావాలి అనే కల మాత్రం అతనిలో గట్టిగా ఉండేది. అతను భిక్షాటం చేసి వేడుకోవటం, అలా తన ఆహారాన్ని పొందేవాడనమాట. ఒకరోజు ఉదయం భిక్షం అడుగుతుండగా ఒకరు ఒక పాలకుండను ఆ పూజారికి దానంగా ఇస్తారు. అది తీసుకొని ఆ పూజారి చాలా ఆనందంగా వెళ్తాడు, మరియు ఆ పాలకుండ తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. అతని ఇంట్లో తన పాలను వేడి చేసి కొన్ని తాగి మిగిలిన పాలన్నిటినీ కూడా అలాగే పక్కన పెట్టి కొంచెం చల్లారాక పెరుగు వేస్తాడు. అంటే పెరుగు తోడుకోవటానికి, ఈ పాలను పెరుగుగా మార్చడానికి కొంచెం పెరుగుననేది యాడ్ చేస్తాడనమాట. తర్వాత అతను కొంచెం రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి పడుకుంటాడనమాట.
ఆ రాజు ఆ రోజు పాలకుండను పొందినందుకు అతను చాలా హ్యాపీగా ఉంటాడు పూజారి. మరియు అతను నిద్రపోతున్నప్పుడు ఏదో ఒక విధంగా ధనవంతుడైతే తన కష్టాలన్నీ తొలగిపోతాయని కలలు కంటూ ఉంటాడన్నమాట. అతని ఆలోచన, అతను పెరుగు చేయాలనుకున్నాడు కదా, ఆ పాలకుండ వైపు చూశాడన్నమాట. అతను ఇలా కలలు కంటున్నాడు ఏమని, పొద్దున్నే పాలకుండ రెడీ అయిపోతుంది, ఆ పెరుగుగా మారిపోతుంది. నేను ఆ పెరుగుని చిలికి మజ్జిగ చేస్తాను. మజ్జిగలో పైన వచ్చిన ఆ వెన్నని నెయ్యిగా కాస్తాను. ఆ నెయ్యిని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముతాను. మార్కెట్లో అమ్మిన డబ్బులకు ఒక కోడిని తీసుకొస్తాను. ఆ కోడిని పొదగేసి మరిన్ని పిల్లలు చేస్తాను. వాటిని అమ్మిన తర్వాత కోళ్ళ ఫామ్ పెడతాను. ఆ కోళ్ళ ఫామ్లో వచ్చిన లాభంతో ఒక ఆవును కొని, అలాగే ఆ ఆవు పాలతో వచ్చిన డబ్బులతో ఒక ఆవులు మందన అనేది పెడతాను. దీలా ఒక పాల డైరీ అనేది ఏర్పాటు చేసి నేను అంచెలంచెలుగా ఎదిగి మంచిగా ధనవంతుడిని అవుతాను అని చెప్పి కలలు కంటూ ఉంటాడనమాట. ఇలా ధనవంతుడినయ్యాక ఒక అందమైన ధనవంతుడైన ఇంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలి. త్వరలో నాకు అందమైన కొడుకు పుడతాడు. అతను ఏదైనా అల్లర్లు చేస్తే నేను కోపంగా ఉంటాను. మరియు అతనికి కొంచెం బుద్ధి చెప్పాలని నా కొడుక్కి ఏదైనా సరిగా చదవకపోయినా సరే ఒక పెద్ద కర్ర తీసుకొని కొట్టి అతనికి భయం పెడతాను అంటూ కలలు కంటూ ఉంటాడనమాట. ఆ కలలో అనుకోకుండా మంచం పక్కన ఒక కర్ర తీసుకొని తన ఊహల్లో ఉన్న కొడుకుని కొడుతున్నాను అనుకొని ఆ కర్ర పైకి లేపి పక్కనే ఉన్న పాలకుండను పటేలని కొడతాడు. అంతే, ఒక్క దెబ్బకి పాలకుండ పగిలిపోయి పాలన్నీ కింద పోతాయి. అతను నిద్ర నుండి వెంటనే చూసేసరికి ఆ పగిలిపోయిన కుండ అనేది కనిపిస్తుంది. పాలన్నీ నేలపాలైపోతాయి. అందువల్లే పగటి కళలు కనకూడదు అనుకుంటూ ఉంటారు కదా, ఈ విషయాన్ని అతను తెలుసుకున్నాడు. కలలు కన్నంత మాత్రాన ఏది నెరవేరదు. మనం కష్టపడి శ్రమించాలి. ఊహించుకున్నంత మాత్రాన ఏది కూడా మనకు చేతిలో వచ్చి పడదు. మన వంతు మన కృషి చేయాలి. మన వంతు మన ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మన కళలు నిజం చేసుకోవటానికి తప్పకుండా మన వంతు శ్రమ అనేది మనం చేయాలి. ఏదైనా సరే కష్టపడితే కానీ ఫలితం రాదు. కష్టే ఫలే అన్నారు కానీ కలలకను ఫలితం వస్తుందని ఎవ్వరు చెప్పలేదు కదా. కాబట్టి కష్టపడాలి, ఫలితం పొందాలి. సో అది ఫ్రెండ్స్, ఈ కథ మూలంగా మనం మన కళలు నెరవేర్చుకోవటానికి మన వంతు కృషి చేసి, మన వంతు ఎంతైతే శ్రమపడాలి, ఎంతైతే ప్రయత్నించాలి, ఎక్కడైతే బుద్ధిశాలితనంగా ఉండాలి అనేది మన వంతు కృషి అనేది తప్పకుండా చేయాలని తెలుస్తుంది. కళలు కంటూ కూర్చుంటే ఆఖరికి కళల్లోనే మిగిలిపోతాం. అదే ఆస్తి ఉందనుకోండి, ఆస్తిని కరగదీసి తింటూ ఉన్నామనుకో కొండైనా కరిగిపోతుంది. కాబట్టి ఏదైనా సరే కష్టపడి పనిచేస్తూ శ్రమిస్తూ ఉంటేనే మనం డబ్బును కూడగట్టగలం, మన ఆశలు కూడా నెరవేర్చుకోగలం. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో 2 కథలు కూడా మీకు ఎంతగానో నచ్చుంటాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.